చూపించాయి మీకు. నేను కింగ్ ఇంటికి వెళ్ళాను, కావాలంటే మీకు కూడా చూపిస్తాను రండి. ఇక్కడ నడుచుకుంటూ దగ్గర ఉంచాం. ఇక్కడ చాలా క్రూయ్ ఉంది. మేము హాయిగా మాత్రం వస్తుంది బస్సుకి కింగింటే. మీరే చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రూ ఉందో. అండ్ చాలా దూరం ఉంది. అమ్మో చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే బస్సు వచ్చింది ఫ్రెండ్స్. బస్సు ఎక్కాము, ఇప్పుడే వెళ్తున్నాము. చాలాసేపు వెయిట్ చేసాకైతే బస్సు వచ్చింది. ఇప్పుడే బస్సు ఎక్కాము. చాలా క్యూ ఉంది, ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంది. దగ్గర నాకు తెలిసి ఒక 45 minutes పట్టింది. 5 years బిఫోర్ ఒకసారి నేను కింగ్ ప్యాలెస్ వెళ్ళాను అనేసి పిక్స్ పోస్ట్ చేశాను. అప్పుడు చాలామంది అడిగారు లైక్ ఎలా ఉంటుంది చూపించు అని. అప్పట్లో యూట్యూబ్ ఇవేం లేవు, కానీ నేను జస్ట్ పిక్స్ కోసం నేను వచ్చిన బ్రునై కొత్త కొంచెం ఎక్సైట్మెంట్లో పిక్స్ పోస్ట్ చేస్తే అందరూ నన్ను అడిగారు. ఈసారి నేను చాలా ట్రై చేశాను, ఏం తీయాలో అర్థం కాల అంత క్రౌడ్లో. ఇది వచ్చేసి ప్రతి ఇయర్ రంజాన్ టైంలో సెలబ్రేట్ చేస్తారు. అంటే ఇదేంటంటే ఓపెన్ హౌస్ అనమాట. అంటే కింగ్ ప్యాలెస్కి ఓపెన్ హౌస్ సెరమనీ చేస్తారు కింగ్ ప్యాలెస్లో. ఎవరైనా వెళ్ళొచ్చు. లైక్ మీరు వెళ్ళాలి, ఈ కార్డు ఉంటేనే వెళ్ళాలి, ఈ లెవెల్లో వెళ్ళాలి అలా ఏమి ఉండదు. బ్రునై పీపుల్, బ్రునై లోకల్సే కాదు, బ్రునైలో ఉండే వాళ్ళు ఎవరైనా ఏ కంట్రీ వాళ్ళన్నా మీరు రాకూడదు మీరు రావాలి అని ఏమీ ఉండదు. ఏ కండిషన్ మీద ఉండదు. అందరికీ ఓపెన్ హౌస్ అనమాట. ఆ 2 days. ఫస్ట్ డే 3 days సెలబ్రేట్ చేస్తారు బాగా. ఇది ఫస్ట్ డే వచ్చేసి కొంచెం హై కమిషనర్ వాళ్ళకి, విఐపీస్కి అలా ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ డే బ్రునై లోకల్ పీపుల్స్ అందరికీ, ఇంకా బ్రునైలో ఎవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ అలౌడ్ ఉంటుంది. ఏం కార్డు అయ్యి ఏది అడుగురు. ప్రతి లోకల్ ఫుడ్ పెడతారు. అది నాసి మియక్ అంట. అంటే నాసి అంటే బ్రునైలో రైస్ అని అర్థం. ఇది వచ్చేసి ల్యాంబ్. నేను ఇక్కడ ల్యాంబ్ ఎక్కువ తినను, అంటే మనలా ఉండదు, కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది. సో నేను లోకల్ ఫుడ్ ఏమీ అంత ఎక్కువ తినను. ఇది వచ్చి బీఫ్ అంట, అక్కడికి వెళ్ళి చెప్పారు. సో మనం తినం కాబట్టి ఇక అది స్కిప్ చేసేసాను. వేరే లైన్ నుంచి వెళ్తున్నాను. జెంట్స్ వేరే లైన్, లేడీస్ వేరే లైన్ ఉంటుంది ఫుడ్ దగ్గరికి వచ్చేసి. సో నేను లేడీస్ లైన్లో వెళ్ళాను. షాషా వచ్చేసి వాళ్ళ డాడీతో జెంట్స్ లైన్లో వెళ్ళిపోయాడు. సో నేను ఫ్రీగా ఏం కావాలో చూసుకొని వెళ్తున్నా. ఇది అయం పిరంగ్ అని ఉంది కదా, ఇది చికెన్ ఫ్రై అనమాట. ఓకే, ఇదైతే మేనేజ్ చేసేచ్చు మనము. కొంచెం టేస్ట్ లాగే ఉంటుంది, కొంచెం స్వీట్గా ఉంటుంది, బట్ తినొచ్చు. అవి లోకల్ వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని ఇక్కడ మనకన్నా. అంటే ఇక్కడ మన వాళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేస్తారు. నాకు కొంచెం నేను ఇంకా అలవాటు పడలేదు. ఇది ఉడంగ్ అని ఉంది కదా, ఇది ప్రాన్ అనమాట. టమాటోతో ప్రాన్ని సాస్లా చేసేసి వేస్తారు. ఇది సలాడ్, వెజిటేబుల్ సలాడ్, కుకుంబరు, పైనాపిల్స్ కూడా వేసారు. బాగుంది. ఏదో సాస్లో డిప్ చేసేసినట్టున్నారు. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. పైనాపిల్ అయితే మంచి టేస్ట్ వచ్చింది. వెజిటేబుల్ సలాడ్, కుకుంబర్ అన్నీ మిక్స్ చేశారు. ఇది ఓన్లీ చిల్డ్రన్స్ అని రాశారు కదా, అంటే నగ్గెట్స్ ఉంటాయి కదా అవి పిల్లలకే అని రాశారు అనమాట. షాషా లేడు కాబట్టి నేను స్కిప్ చేసేసాను అది. ఇక్కడ టిష్యూస్ అండ్ స్పూన్స్ ఇచ్చారు. అవి టిష్యూస్ అండ్ స్పూన్స్. షాషా వాళ్ళ డాడీ అక్కడికి వెళ్ళిపోయి ఆల్రెడీ కూర్చొని తింటున్నారు. ఆ జనాభాలో నేను వెళ్ళి ఎత్తుక్కోవడానికి చాలా టైం పట్టింది. లోకల్ ఫుడ్ని నేను ఎంజాయ్ చేయను కదా, ఈడు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. వీడికి లోకల్ ఫుడ్ అలవాటు అయిపోయిందన్నమాట. వీడికన్నా బాగా ఎవరు ఎంజాయ్ చేయరు అనుకుంటా. ఇక ఇదంతా మన వల్ల కాదులే ఫుడ్తో అనేసి నేను డెజర్ట్స్ మీద పడ్డాను. ఇవైతే నా ఫేవరెట్ పార్ట్ అనమాట. ఇక్కడ డెజర్ట్స్ వచ్చేసి చాలా బాగుంటుంది. నేనైతే ఖచ్చితంగా దీనికోసమే వస్తాను అనుకుంటా. ప్యూర్గా ఓవర్ స్వీటెడ్గా ఉండదు, ఎన్నా తినచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. ఇక నేను తింటుంటే షాషా ఉండేసి నేను వీడియో తీస్తాను, నువ్వు లాగ్ చేస్తున్నావు కదా, నేను కూడా నేను తీస్తాను, నువ్వు తింటావు ఏంటో చూపిస్తాను అంటున్నాడు. నన్ను ప్రశాంతంగా తినలేదు. అప్పుడు నాకు అనిపించింది నేను ఇరిటేట్ చేస్తాను వీడియోస్ తీసి, నన్ను ఇరిటేట్ చేస్తున్నాడని. తింటున్నప్పుడు వీడియోస్ చేస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అప్పుడు అర్థమైంది. టైం వచ్చేసి 3 అలా అయింది. టీ బ్రేక్ కాబట్టి మనకి టీ కంపల్సరీ ఉండాలిగా. అక్కడ టీ అండ్ కాఫీ కూడా ప్రొవైడ్ చేశారు. టీ ఉంటే మనకి ఏం అవసరం లేదు కాబట్టి తాగేసి ఇక కింగ్ని క్వీన్ని కలిసే టైం కదా, అది వెళ్ళి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాలి. వెళ్తున్నాము. ఇది 2 to 4 అనేసి మనకి షెడ్యూల్ ఇస్తారు అనమాట. కింగ్ని క్వీన్ని కలిసే టైము. మేల్స్ వచ్చేసి కింగ్ని కలుస్తారు, ఫీమేల్స్ వచ్చేసి క్వీన్ని కలుస్తారు. అంటే చికెన్ కూడా ఇస్తారు మనకి. అక్కడికి వెళ్ళి ఆ లైన్లోకి వెళ్ళడానికి క్యూలో నుంచోవాలన్నమాట. వెళ్తున్నాము. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఆ రోజు క్వీన్ అవైలబుల్గా లేరని. ఇక షాషాని వాళ్ళ డాడీతో కింగ్ని కలవడానికి పంపించాము.
రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. అయితే లోకల్ డ్రెస్ వేసుకురావాలి, లేదంటే ఎవరి కంట్రీ ట్రెడిషనల్ డ్రెస్ వాళ్ళు వేసుకురావాలి. ఇక్కడ నిర్లక్ష్యంగా అబ్బాయిలని జీన్స్ వేసుకున్న వాళ్ళని అయితే అంత దాకా వచ్చాక కూడా పంపించేస్తున్నారు. మా కజిన్ కూడా వచ్చాడు మాతో, కానీ జీన్స్ వేసుకున్నాడని పంపించేశారు. ఇంకా నేను శాషా వాళ్ళ డాడీ వచ్చాము. స్లీవ్లెస్లు, స్కర్ట్స్, జీన్స్, షార్ట్ టాప్స్ అలా అసలు ఏం అలౌ చేయలేదు. బాగా స్ట్రిక్ట్గా అయితే చూసారు. ఇక్కడ ఒక టోకెన్ ఇచ్చారు. ఆ టోకెన్ ఇస్తే ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు అనమాట. అలా బాక్స్, ఆ కార్డులో ఏముందంటే కింగ్ అండ్ క్వీన్ ఫోటో ఉంది. ఇంకా విషెస్ నోట్ రాసి ఉంది. గర్ల్స్కి ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇస్తే దాంట్లో ఏది ఉందో చూసేదాకా ఎక్సైట్మెంట్ ఆగదు కదా. నేను ఇంకా అక్కడే వెయిట్ చేస్తున్నాను శాష కోసం, వాళ్ళ డాడీ కోసం. సో సరే ఖాళీగా ఉంది కదా అనేసి ఆ బాక్స్ ఓపెన్ చేసి ఏముందని చూస్తున్నా. దాంట్లో ఒక చాక్లెట్ కేక్ ఉంది, ఆరెంజ్ స్లైడ్స్ పెట్టారు. టేస్ట్ ఓకే, చాక్లెట్ టైపే ఉంది. ఇక్కడ బ్యూటిఫుల్ మాన్యుమెంట్ పెట్టారు చిన్నగా, బ్రునై మాన్యుమెంట్. అది బాగుంది. ఫోటో తీయడానికి చాలా వెయిట్ చేశాను, ఎవరు తీయడానికి లేరు. ఇంకా అక్కడ మిర్రర్ ఉంటే నేనే ట్రై చేశాను. ఇది ఓపెన్ హౌస్ వచ్చేసి ఆఫ్టర్ 5 years, నాకు తెలిసి 2019 ఆ టైంలో పెట్టారు. మళ్ళీ కరోనా తర్వాత ఇదే ఫస్ట్ టైం. సో ఫుల్ క్రౌడ్ అనమాట. బ్రునై పీపుల్ అందరూ వచ్చేసారు. ఇది కింగ్ని కలవడానికి జెంట్స్ వెయిట్ చేసే ప్లేసు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 1 hour పైనే పట్టింది వాళ్ళకి బయటకు రావడానికి. ఈలోపు లేడీస్ అందరినీ బస్సులో పంపించేశారు బయటకి వెయిట్ చేయమని. సో నేను వచ్చేసాను. ఇప్పుడు వీళ్ళు వచ్చారు. అండర్ 5 years కిడ్స్ అందరికీ ఇలా ఎన్వలప్లో పెట్టి రిటర్న్ గిఫ్ట్గా $10 ఇచ్చారు. నాకు $10 ఇచ్చారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Subscribe to my channel.